రైతు సోదరులందరికీ నమస్కారం అండి. రైతులకు వచ్చేసి ఈ వీడియోలో మనకైతే ఏదైతే రైతులకైతే ఏదైతే ఉందో పిఎం కిసాన్ డబ్బులు ఏ రోజున జమ కాబోతున్నాయి, అలాగే వచ్చేసి పిఎం కిసాన్ 17వ విడత సంబంధించి ఈ వీడియోలోనైతే చాలా స్పష్టంగా అయితే వివరిస్తాను. అలాగే ఛానల్ కొత్తగా చూస్తున్న వారైతే వెంటనే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. మేము ఇచ్చే ప్రతి ఒక్క లేటెస్ట్ అప్డేట్స్ను కూడా మీ ఫోన్ రూపంలో అయితే చూడొచ్చు అన్నమాట. ఒకసారి చూసుకున్నట్టయితే 16వ విడత ఎవరైతే ఈ కేవైసీ పూర్తి చేసుకున్నారో రైతులకు వచ్చేసి అయితే డబ్బులు అయితే జమ కావడం జరిగిందన్నమాట 16వ విడత సంబంధించి. అలాగే 17వ విడత డబ్బులు చూసుకున్నట్టయితే మనకు ఏదైతే ఉందో ఏదైతే జూన్ 5వ తేదీన వచ్చేసి అయితే మనకు 17వ విడత సంబంధించి రైతుల ఖాతాలను అయితే డబ్బులు అయితే విడుదల చేయనున్నట్లయితే సమాచారం వచ్చింది. మరి ఇది సంగతి 2000 రూపాయల చొప్పున అయితే పిఎం కిసాన్ డబ్బులు అయితే ఇవ్వనున్నట్లయితే సమాచారం వచ్చింది. నరేంద్ర మోడీ గారు అయితే మనకు బటన్ నొక్కి అయితే మధ్యాహ్నం 3 గంటలకు అయితే జూన్ 5వ తేదీన వచ్చేసి అయితే మనకు ఏదైతే ఉందో పిఎం కిసాన్ డబ్బులు అయితే విడుదల కానున్నాయి. మరి ఇది సంగతి. అలాగే ఒకసారి రైతు రుణమాఫీపై చూసుకున్నట్టయితే తెలంగాణ రైతులు ఎవరైతే రైతులు ఉన్నారో 2 లక్షల రుణమాఫీపై అయితే కీలక న్యూస్ అయితే రావడం జరిగింది. అంటే ఎవరైతే గల 2 లక్షల వరకు లోన్స్ తీసుకున్నారో ఆగస్టు 15 లోపు వచ్చేసి ఒకే దాఫాలో వారిగానైతే మాఫీ చేస్తామని అయితే చెప్పడం జరిగింది. ఇప్పుడు మనకు సీఎం రేవంత్ రెడ్డి గారు కూడా దీనిపై అయితే ఒక స్పష్టతనైతే ఇవ్వడం జరిగింది. ఇదైతే వచ్చేసి అందరికైతే ఒక మంచి శుభవార్త అని చెప్పవచ్చు. అలాగే మనకు ఏదైతే వానాకాలం సంబంధించి రైతు బంధు సంబంధించి నిధులు ఏవైతే ఉన్నాయో ఇప్పుడు రైతు భరోసా నిధులు వచ్చేసి కూడా మనకు ఏదైతే జూన్ 20వ తేదీన వచ్చేసి లేకపోతే జూన్లో ఈ నెలలో వచ్చేసి అయితే మనకైతే వానాకాలం సీజన్ రైతు బంధు నిధులు అయితే విడుదల కానున్నాయి. ఇదైతే వచ్చేసి అందరికైతే ఒక మంచి శుభవార్త అని చెప్పచ్చు. ఎందుకంటే ఇప్పుడు పైచిలుకు రైతులు ఎవరైతే ఎదురు చూస్తున్నారో ఇప్పుడు రైతు బంధు డబ్బులకు సంబంధించి మనకైతే ఇదైతే న్యూస్ అయితే రావడం జరిగింది. అలాగే ఎకరం చొప్పునైతే 15,000 రూపాయలు అయితే ఒక్కొక్క రైతుకు అయితే ఇవ్వనున్నట్లయితే సమాచారం వచ్చింది. ఒక్క ఎకరానికి 15,000 రూపాయలు అంటే 5 ఎకరాలు ఇలానైతే ఉన్న వారికి అయితే ఒక మంచి శుభవార్త అని చెప్పచ్చు. 15 ఎకరాల వారికి అయితే రైతు రుణమాఫీ అలాగే రైతు బంధు డబ్బులు అయితే ఇదైతే గుడ్ న్యూస్ అయితే రావడం జరిగింది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ గైస్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే.